ఇక్కడికి రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసిన మన ఉప సర్పంచుల అందరికి అన్నలకు తమ్ముల అక్కలకు చెల్లెలకు నా నమస్కారములు. నా పేరు విజయ్ కుమార్, కరీంనగర్ జిల్లా. ముఖ్యంగా ఈరోజు ఈ ఇంతమందిని చూస్తుంటే ఉద్యమంలా కలిసి వచ్చిన మీరందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడ నుంచి మన గర్జన సెక్రటరీ ముఖ్యమంత్రి గారికి మనం వినిపించి మన చెప్పవరద్దు అనే అంశాన్ని వాళ్ళు ఏదైతే చూస్తున్నారో దాన్ని విరమించుకునేటట్టు సాయంత్రం వరకు వాళ్ళు పత్రికా ప్రకటన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మన గ్రామాలలో సర్పంచ్తో పాటు మనకు ఒకవేళ ఊర్లలో మనకు ఉప సర్పంచ్లకు కూడా అంతే మర్యాద అంతే విలువ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ చెక్ పవర్ చేయబట్టే నేను ఇప్పుడు మా గ్రామాలలో సర్పంచ్ గారిని ఎలాగైతే మర్యాద చూస్తారో అంతే సమానంగా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేస్లలో ఇంకా ఎక్కువగా కూడా మర్యాద ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన దాంట్లో చాలా మంది విద్యార్థికులు కూడా ఉన్నారు. కొన్ని ఏరియాలలో సర్పంచులు కొంచెం తక్కువ ఉన్న చోట కూడా మన ఉప సర్పంచులు అనేది వాళ్ళు చాలా బాగా సేవ ఇస్తున్నారు కాబట్టి ఇటువంటి గుర్తింపు వచ్చింది. అట్లాంటిది మనకున్న మెయిన్ పవర్ చెక్ పవర్, అట్లాంటి చెక్ పవర్ రద్దు అంశాన్ని వాళ్ళు విరమించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి అందరూ భక్తులు పెద్దలు చెప్పినట్టు గౌరవ వేతనం సర్పంచులకు ఉప సర్పంచులకు మరియు వార్డు మెంబర్లకు పలకాలపైన మన పేర్లు అండ్ స్టాండింగ్ కమిటీలో వైస్ చైర్మన్గా మన ఉప సర్పంచ్ను కూడా తీసుకోవాలని, అలాగే తీర్మానాలలో సర్పంచ్ సెక్రటరీతో పాటు మనకు కూడా అవకాశం ఇవ్వాలని ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఈ డిమాండ్లన్నీ ప్రభుత్వం దృష్టికి ఈ సభ ద్వారా మనం తీసుకెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను కరీంనగర్ జిల్లా నుంచి కొన్ని మండలాలు గ్రామాలు తిరిగినప్పుడు ప్రతి ఒక్కరి బాధ ఇదే, ప్రతి ఒక్కరు అరే చెక్ పవర్ పోతుంది ఎలా అని. అట్లాంటిది ఇది ఒక ఉద్యమంలో ఇక్కడ తీసుకొచ్చినందుకు కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు చాలా మండలాల్లో మాకు కొంచెం అవేర్నెస్ అంటే మాకు సమాచారం లేదు. అప్పుడు బుట్ల కార్తిక్ గారు దుస్సా కుమార్ గారు ముందుకు వచ్చి మాకు సమాచారం ఇచ్చి ఒక కమిటీగా మళ్ళీ ఒకసారి ఫామ్ అయ్యి అన్న మండలాలు తిరగాలని చేయాలి అని అన్నప్పుడు ఇంత అద్భుతమైన స్పందన వచ్చి మా కరీంనగర్ జిల్లా నుంచి కూడా చాలా మంది ఉప సర్పంచులు వచ్చారు. సో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సభకు నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్తిక్ అన్న గారికి రాష్ట్ర కమిటీకి నా ధన్యవాదాలు.